ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఈ సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆలేరు మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్కెట్ చైర్మన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అకాల వర్షాలకు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ పంపిస్తే కలెక్టర్ పోయేసరికి ధాన్యమే లేదాడ. సెంటర్ ఓపెన్ చేస్తాను కదా, ధాన్యమే కొట్టుకుపోయింది మొత్తం. ఈ పరిస్థితుల్లో మేము వెంటనే చెప్పినాం సెక్రటరీ గారికి, అక్కడ ఉన్న ఎంఆర్ఓకి నిన్న ఎన్ని లారీలు వచ్చినాయి, ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి అని లెక్క తీయండి, వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి. తప్పకుండా ఎంత ఆర్థిక ఇబ్బందులు మాకు ఉన్నాయో తెలుసు. అన్ని అప్పులు చేసిపోయినా మా పెద్ద మహానుభావుడు అప్పులు చేసి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇవాళ అన్ని భారం పెట్టిన ఆ భారాలు ఉన్నా సరే బోనస్ కూడా చెల్లిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఉన్న 1100 చిల్లర బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించుకుంటూ ఈసారి ఉన్న బోనస్ కూడా యాడ్ చేసుకుంటూ అకౌంట్లో వేయడం జరుగుతుంది. బ్రిడ్జ్ టెండర్ అయిపోయింది, డిజైన్ కోసం మళ్ళీ ఆపినాం. దాంతోపాటు ప్రతి రోడ్డు కూడా డబుల్ రోడ్ చేసే విధంగా యాంప్ పద్ధతిలో 3 రోడ్లు పెట్టడం జరిగింది. రేపు మీటింగ్లో అవి అప్రూవ్ చేస్తున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16,000 కోట్లతో డబుల్ రోడ్ చేస్తున్నాం. ఆలేరులో నెక్స్ట్ వచ్చే 24 నెలలు అంటే 2 ఏళ్లలో ఆలేరు చుట్టుపక్కల ప్రాంతం కానీ, ఇటు మోటకొండూరు, ఆత్మకూరు కానీ అక్కడ 2-3 బ్రిడ్జెస్ అవసరం ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రిడ్జెస్ చేయడం జరుగుతుంది. డబుల్ రోడ్లు ఆలేరు చుట్టుపక్కల ప్రాంతం, యాదగిరి చుట్టుపక్కల ప్రాంతం. ఇది పర్యాటక కేంద్రం కాదు, కొలంపాక లాంటి ప్రసిద్ధమైన జైన్ టెంపుల్ ఉంది కాబట్టి దాని నిధులు కూడా చాలా రోజులు శాంక్షన్ చేసి ఈ వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి.